ఈరోజు మనం అనుకున్నట్లుగా మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి నిన్న శాసన మండలిలో వైసీపీ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి ఉర్దూ కళ్యాణ్ గారు మరి మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు, హత్యలు, మరి అఘాయిత్యాల గురించి ఆమె మాట్లాడుతూ ఈ 10 నెలల కాలంలో ఏదైతే మరి ఈ మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద ఆమె స్పష్టంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఇది మేము చెప్పేటువంటి కాకిలెక్కలు కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే వాసుదేవన్ గారు, మహిళల గురించి జరిగినటువంటి హత్యలు, అత్యాచారాలు, వాళ్ళ మీద అఘాయిత్యాలకు సంబంధించి గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఉంది, ఈ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా మహిళే ఉన్నారు. కానీ ఈ యొక్క హోంశాఖ మంత్రులు వారు బాధ్యతల నిర్వహణలో ఎక్కడన్నా మరి తప్పుటడి చేస్తున్నారా, లేకపోతే సక్రమంగా పనిచేయడం లేదా, ఈ నేరాలను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పనితీరు మీద వాళ్ళు సమీక్షించడం లేదా, ఇదైతే అర్థం కాని పరిస్థితి మనం చూసాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక మంది మహిళల మీద ఏ విధంగా హత్యలు జరిగాయో, అత్యాచారాలు జరిగాయో చూసాం. పవన్ కళ్యాణ్ కూడా పదే పదే మరి ప్రీతి విషయం, సుగాలి ప్రీతి విషయం మరి ఆయన పెద్ద ఎత్తున ప్రస్తావించిన విషయం మనం చూసాం. అలాగే మైనార్టీ మహిళ మీద అయితే కర్నూలు జిల్లాలో మరి అత్యాచారం చేసి మరి హత్య చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ముఖ్యమంత్రి గారికి ఇంటిగా సమీపంలోనే మరి ఆ రోజు గంజాయి పేర్చి ఒక యువతిని ఏ విధంగా అత్యాచారం చేసి హత్య చేస్తాడో మనం చూసాం. ఇలా చెప్పుకుంటే కోకొల్లలు గత ప్రభుత్వం. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే నిన్నగాక మొన్న బయటకు వచ్చినటువంటి అంశం, మరి కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి సంబంధించి ఈరపనేనిగూడెం గ్రామానికి చెందినటువంటి ఒక 14 సంవత్సరాల మైనర్ బాలికని ఏకంగా మరి 7 యువకులు 4 రోజుల పాటు నిర్బంధించి ఏ విధంగా అత్యాచారం చేశారో అలాంటి ఘటన కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా ఈ సమాజంలో ఇలాంటి మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు? ఎందుకు ఈ ఫోక్సో చట్టం ఏమైపోయింది, అభయ చట్టం ఏమైపోయింది? ఇవన్నీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం మరి ఏం చేస్తూ ఉంది? ఈ నేరస్తుల్లో మార్పులు తీసుకురాకపోవడంలో మరి ఎందుకు ఈ యొక్క ల్యాబ్స్ జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితి. ఆమె చెప్పింది మా ప్రభుత్వ హయాంలో రోజుకి 50 మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో చూస్తే రోజుకు 70 అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, గంటకి 3 నుంచి 4 సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆమె చెబుతా ఉంది. నిజంగా ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని వీళ్ళు చెప్పడం కాదు, దీన్ని అరికట్టడంలో వీళ్ళు చేసేటువంటి పాత్ర ఏంది? ఇలా ఎంతమంది శిక్షలు వేస్తారు? ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు? చిన్నపిల్లలు, వృద్ధులు అనేటువంటి ఇది కూడా లేదు, వయసుతో సంబంధం లేదు. ఈ విధంగా విపరీతంగా మరి ఈ విధంగా ఆడబిడ్డల్ని వాళ్ళ మానవ ప్రాణాలని దోచుకొని అఘాయిత్యాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు అసలు అవసరమా? మనం ఎందుకున్నాం? ఇది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? పోలీస్ శాఖ మరి ఎందుకు సమీక్షించాలా? మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఇవన్నీ కూడా ఒకసారి మనం ఏరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు శిక్షలు పట్టడం లేదు? ఎందుకు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు? జైలుకి వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు. ఎంతకంటే దుర్మార్గం మరి నాకైతే కనిపించడం చాలా క్షమించరానటువంటి నేరం. దీనికి షేక్ సైదా గారు, మీరెంత మొత్తుకున్నా కూడా లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతిలో లేదు. మహా అయితే హోంగార్డుల వ్యవహారాలు ఏమైనా చూడగలరు ఆవిడ. లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంది. సో చీఫ్ మినిస్టర్ నీడ్స్ టు అడ్రస్ దిస్. పవన్ కళ్యాణ్ గారు డీసీఎంగా మొత్తుకున్నది కూడా అదే. ఆయన పాపం ఆయన మొత్తుకుంటే ఆయన మీద వెంబడే ట్రోల్స్ మొదలెడతారు రకరకాల పేర్లతోటి. ఎలాగో పాపాలు మోయటానికి వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ ఖాతాలు వేసి పారేస్తారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడే జనసేన లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని అడుగుదాం. ఏమంటే అంతే కదా వాస్తవం గారు, ఎందుకంటే నేను ఆ మాట అనలేకపోయింది కానీ మీరు బయటపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అయితే బయటపడటం కాదు, ఫ్యాక్ట్ అది. లా అండ్ ఆర్డర్ సకల శాఖ మంత్రి అన్ని శాఖలు చూశాడు, మనం చూసాం. ఈ రోజు ఏమైనా కొంచెం నోరున్నది కాబట్టి ఏదో బయటకు వచ్చి మాట్లాడుతుంది కానీ
ఏమో ఏమో కూడా అధికారంలో అయితే అంతా లోకేష్ బాబే. ఇది వాస్తవాలు. ఎందుకంటే ఇంకా మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. వీళ్ళు లక్ష్మీకాంత్ కేవలం గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మంత్రులు తప్ప వీళ్ళ దగ్గర ఆ చైతన్యం లేదు, ఆ స్ఫూర్తి లేదు, వీళ్ళు మాట్లాడలేరు, చేయలేరు. అందువలనే ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైంది, దరిద్రంగా తయారైంది. ఇంకా అగాత్యాలు, అత్యాచారాలు జరుగుతాయి. దీని వెనక రాజకీయ నాయకులు కూడా మరి ఈ యొక్క దోషుల్ని శిక్షించడంలో మరి వెనకం చేస్తా ఉన్నారు. కులం అనో, మతం అనో, లేకపోతే వాళ్ళ పార్టీ అనో, లేకపోతే వాళ్ళ సహచరులనో వాళ్ళకి శిక్షలు పడకుండా, పోలీసులు అరెస్ట్ చేయకుండా రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.